వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేదలకు వరమని, ఆడపిల్లల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్రం నిలయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్దాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిశ్చందర్, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరి అన్ని కులాలను సమానంగా సంక్షేమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. గత 8 సంవత్సరాల నుంచి కూడా మనం ఇవన్నీ కూడా పొందుతున్నాం. మరి నిజంగా కూడా ఒక ఆడపిల్ల పుడితే చిన్నప్పటి నుంచే ఆలోచన చేసినటువంటి కుటుంబాలు, పెళ్లిడికి వస్తే పెళ్లి ఇట్లా చేయాలని ఆలోచన చేసే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. మరి ఈ పథకం అనేది దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఈ పథకం ద్వారా మొట్టమొదటగా 50,000 ఇవ్వడం, దాని తర్వాత 75,000 పెంచడంతో పాటు 1,116 రూపాయలు ఇలా ప్రతి ఆడపడుచు పెళ్లికి 18 ఏళ్లు దాటిన అమ్మాయి ఏ కులమైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఇలా 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేది మనం ఎక్కడ కూడా చూడలేదు. గతంలో కూడా ఎవరు చూడలేము. మనం ఇది ఒక్కటే కాదు, ఎన్నో సంక్షేమాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా తక్కువ